విశాఖ ఆర్కే బీచ్ కోతకు గురైంది. నిన్న రాత్రి అలల ఉధృతితో కోకోనట్ ఏరియాతో పాటుగా తీరం వెంబడి చాలా చోట్ల సముద్రం ముందుకు వచ్చి కొన్ని చోట్ల కోత పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సముద్రపు అలల ఉధృతికి విశాఖ ఆర్కే బీచ్ లో చాలా ప్రాంతం కోతకు గురైంది. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖ ఆర్కే బీచ్ లో ఉన్నటువంటి కోకోనట్ ఎరీనా వద్ద ఉన్నాము. గతంలో ఆల్రెడీ కోకోనట్ ఎరీనా దెబ్బతినకుండా కూడా ఒక లైనింగ్ ఆల్రెడీ వేసినటువంటి దాన్ని మనం విజువల్స్ లో చూస్తున్నాం. నిన్న ఒకటి ఏంటంటే అమావాస్య కావడం, మరోవైపు ఏంటంటే సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారినప్పుడు టైడ్ వేవ్ అనేది జనరల్ గా కూడా 2 to 3 మీటర్స్ అనేది కొంత ఉంటుంది. దానికి తోడు మరోవైపు గాలుల తీవ్రత కూడా అధికంగా ఉండడంతో ఒక్కసారిగా కూడా ఆ గాలుల ప్రభావంతో పూర్తి స్థాయిలో కోతకు గురైంది. సో మరోవైపు ప్రతి ఏడాది కూడా ఈ సముద్రంలో టైడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రతి 6 మంత్స్కి ఒకసారి. నార్మల్గా కూడా ప్రతి ఏడాది కూడా దాదాపు మనం చూసుకుంటే జూలై ఎండింగ్ నుంచి ఇటు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా టైడ్ వేవ్ అనేది చేంజ్ అవుతుంది. అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఆ టైడ్ వేవ్ చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ కోతకు తరచూ గురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆర్కే బీచ్ అంతా కూడా కోతకు గురైందని మనం చెప్పవచ్చు. మరోవైపు పోర్ట్ కూడా ఎక్స్టెన్షన్ చేయడం వలన సో ఖచ్చితంగా ఆ వైపు ఉండవలసినటువంటి టైడ్ కానీ వేవ్ కానీ సో కొంత ఇంపాక్ట్ అనేది ఈ ప్రాంతాలకు రావడం వలన సో ఆర్కే బీచ్ మీద ఎక్కువ శాతం మిగతా ప్రాంతాలతో పోలిస్తే సో ఆర్కే బీచ్ మీద ఎక్కువ శాతం పడుతుందనేది మనం చెప్పొచ్చు. మరోవైపు వరల్డ్ వైడ్గా కూడా మనం చూసినప్పుడు పూర్తి స్థాయిలో మారినటువంటి పర్యావరణ పరిస్థితుల మధ్య సముద్ర మట్టాలు అనేవి క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటి ప్రభావం కూడా కొంత ఉండొచ్చు. సో వీటన్నింటి ప్రభావం వల్ల ప్రస్తుతం అయితే మాత్రం ఆర్కే బీచ్లో కొంత బీచ్ అనేది గత రాత్రి చాలా వరకు కోతకు గురైంది. ఇక్కడ ఉన్నటువంటి కోకోనట్ ఎరీనా ప్రాంతంలో కావచ్చు, అటు యారాడ్లో కావచ్చు, చాలా తీరాల్లో అలల ఉధృతి ఎక్కువగా రావడం వల్ల ఒకసారిగా కోతకు గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని పర్యాటకులు వీళ్ళు కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి దీంట్లో మనం ఈ పరిస్థితి వచ్చింది. అయితే దీని ఎరోజన్కి పోర్టు ప్రతిసారి కూడా ఇక్కడ నుంచి బ్రిడ్జ్ చేసి ఇక్కడ శాండ్ని చాలా వరకు వేస్తుంది. అయితే ఈసారి గతంలో ఏదైతే మనం చూస్తే నోవోటల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంతంలో కోత గురవడంతో ఈ మధ్య కాలంలో అంతా కూడా అటువైపు శాండ్ పూల్ చేయడం వల్ల సో అటువైపు కోత గురి కాలేదు. మిగతా ప్రాంతంలో ఈ ప్రాంతంలో అంతా కూడా కోత గురైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రోడ్డు నియర్గా కూడా అలల ఉధృతి అనేది క్రమంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీనికి ప్రధానంగా నిపుణులు కానీ వీళ్ళు కానీ చెప్తుంది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు అయితే ఒకటి కారణమైతే సో నార్మల్గా పౌర్ణమికి అలాగే అమావాస్య సమయంలో కూడా టైడ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు నిన్న ఏదైతే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారింది, దీనివల్ల అలాగే విండ్ ప్యాటర్న్ సో ఇవన్నీ కలిసి ఇంపాక్ట్ వలన ఇక్కడ కోతకు గురై అలల ఉధృతి అనేది ఎక్కువగా వస్తుంది. ఈరోజు కూడా అలల ఉధృతి అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో నాయుడు, విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి.